మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం అధికంగా ఫలించినట్టు ప్రియులారా మనం కోరుతుంది అనమాట. మనం యోహాను సువార్త 15:8 రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రియులారా కోరుతున్నది మనం బహు ఫలించాలన్నమాట. బహు ఫలించాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. అది సత్యం అనమాట. దేవుడు అది కోరుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనను సమర్పించుకోవడం, మన ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తు బలమైన చేతిలో ప్రియులారా మనం సమర్పించుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవునికి చిత్తమని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేతిలో ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాడు. అంటే దేవుడు మనల్ని చీకటి రాజ్యం నుండి, సాతాను రాజ్యం నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యములో, క్రీస్తు యొక్క రాజ్యములో, ప్రేమ రాజ్యములో ప్రియులారా మనల్ని దేవుడు నాట్యం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం ఎక్కడ ఉన్నాం? యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన ప్రియులారా మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్, లేదంటే దేవుని రాజ్యములో ప్రియులారా నేను మీరు ఉన్నామని సత్యం ప్రియులారా మనం గమనించాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో చాలా ప్రిన్సిపల్ ఉంది అనమాట. దేవుని రాజ్యంలో ప్రిన్సిపల్ ఉంది. సాతాను రాజ్యంలో కూడా ప్రియులారా సాతాను ఆలోచన అక్కడ జరుగుతాయి. ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నేను మీరు సాతాను రాజ్యంలో లేదు. మన ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి దేవుడు ప్రియులారా మనను ప్రేమపూర్ణుడైన క్రీస్తు మనను తీసుకొని వచ్చామన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో అనేక ప్రిన్సిపల్ ఉంది. దానిలో కొన్ని విషయం ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి దేని కొరకు అంటే మన మేలు కొరకనే సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం దేశం మనం నూతన పరచబడలేని మన మనసుని బట్టి ప్రియులారా తప్పు పట్టవద్దు. మన మేలు కొరకు అనమాట. ఇప్పుడు దానిలో ఈ రోజు ప్రియులారా మనం దేవుడు కోరుతుంది మనందరం సర్వ సమృద్ధి కలిగిన వారికి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే సమృద్ధి అనుభవంలోనికి ప్రియులారా నేను మీరు రావాలి అని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. హల్లెలూయా. సర్వ సమృద్ధి అనుభవంలోనికి ప్రియులారా మనం ఎదగాలి అని దేవుడు కోరుతుంది. దానికి ఆధారం, మనకు ఆధారం కావాలి కదా, ప్రూఫ్. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనంలో మాట రాయబడింది. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూను, చూడండి ఎల్లప్పుడు అనమాట, ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే, ఆ మాట అక్కడ రాయబడింది. సర్వ సమృద్ధి గలవారే ఉండాలి అని దేవుడు కోరుతుంది. దేని కొరకు అంటే ఉత్తమమైన ప్రతి కార్యం, అంటే మంచి పనులు మనం చేయాలన్నమాట. ఇద్దరికి మేలు చేయాలి. కాబట్టి ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల, నా ఎడల, మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇప్పుడు సర్వ సమృద్ధి అనుభవంలోనికి నేను మీరు మనం ఉండాలి అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఒకవేళ ఒక మనిషి ఏదైనా చెప్పినా కానీ మనం అది రిసీవ్ చేయవద్దనమాట. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇది నా కొరకు మీ కొరకు రాయబడిన మాట అనమాట. ప్రత్యేకంగా ఇది పత్రికలో రాయబడిన మాట అనమాట. ప్రత్యేకంగా ఇది సంఘం కొరకు, అంటే చర్చ్ కొరకు, దేవుని యొక్క సంఘం అంటే చర్చ్. ఇంకొక మాటలో చెప్పాలంటే పెళ్లి కుమార్తె కొరకు. యేసుక్రీస్తు వరుడు పెళ్లి కుమారుడు, మన ఏమో సంఘం పెళ్లి కుమార్తె. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఉన్న సంఘంగా ఉన్న మనం ప్రియులారా యేసుక్రీస్తు ప్రియులారా కోరుతుంది మనం ఎంతగా మంచిగా ఉండాలని ప్రియులారా కోరుతుందని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దాని ప్రాముఖ్యమైన విషయం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గెలవారి ఉండాలి. అంటే కొదువు ఉండవద్దు అనమాట. అంటే మనం ఆహారం మనం 3 పూట మంచి మనం తినాలి, మన అవసరాలు తీర్చబడాలి, ఇతరులకు సహాయం చేసే స్థాయిలో నేను మీరు ఉండాలని ప్రియులారా ప్రభువు అయిన యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల కోరుతుంది. హల్లెలూయా. అది మంచిది. హల్లెలూయా. ఎందుకంటే మనం అనేకులకు సహాయం చేయడం అది దేవుడు ఇచ్చిన గొప్ప కృప అనమాట. కాబట్టి దాని కొరకు ప్రియుల కొన్ని విషయాలు ఈ రోజు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ప్రియులారా మనం చూస్తాం. లూకాసు 38వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే మాట రాయబడింది, గివ్ అండ్ యూ విల్ రిసీవ్. అంటే మనం ఇవ్వాలి, గివ్ అండ్ యూ విల్ రిసీవ్.
కాబట్టి చూడండి, మనం ప్రియులరా ప్రత్యేకంగా గమనించాలి. చాలాసారి దేవుని యొక్క వాక్యం మన నూతన పరచబడలేని మన మనసుని బట్టి తప్పు పట్టుకొని దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించలేని పరిస్థితుల్లో కొందరు ఉన్నారని. ఇప్పుడు ఇలా యేసు గురించి చెప్పిన మాటలు 100% అది సత్యమైన మాట, అది నా మేలు కొరకని మాట, మీ మేలు కొరకని సత్యం ఇలా మనం గ్రహించుకోవాలి. మన సమస్య ఏంటంటే చాలాసారి మనం యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం గ్రహించడం లేదని. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట నేను గాని మీరు గాని ఎవరైనా సరే గ్రహించుకోవాలంటే తప్పకుండా హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరం, మీకు అవసరం. ఇప్పుడు అందుకొరకే పిల్లలు మన బైబిల్ వింటున్నప్పుడు, ధ్యానించినప్పుడు, చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ వాక్యం నాకు జీవము ఆత్మలాగా మార్చుమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మాటలు మనది గ్రహించుకోవాలంటే మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం సరిపోలేదన్నమాట. కాబట్టి మనందరం బుద్ధిమంతులం, జ్ఞానం కలిగిన వారం అయినప్పుడు కూడా మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం సరిపోలేదు. మనకు అవసరం దేవ జ్ఞానం, పరిశుద్ధాత్మ గైడెన్స్, పరిశుద్ధాత్మ నడిపిపు. ప్రియులారా, ఈ విషయంలో మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మదుడు నడిపిస్తాడు. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మదుడు సకల సత్యములో నడిపిస్తాడు, దారి చూపిస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది, గివ్ అండ్ యూ విల్ రిసీవ్. ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు అక్కడ దాకా మనం గుర్తు వస్తాయేమో మనకు అంత మట్టుకు, కానీ అవతల ఇంకా ఒక పార్ట్ కూడా ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. రిసీవ్ అనే మాట కూడా రాయబడింది, యూ విల్ రిసీవ్ అంటే మీకు దొరుకుతాయి అనమాట. హల్లెలూయా. ఇది సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ నేర్పిస్తుంది చాలా స్పష్టంగా. అలాగే న్యాచురల్ గా మనం చూసినట్లయితే ఈ ప్రగతి కూడా మనకు నేర్పిస్తుంది అనమాట. మనం ఏదైతే విత్తనాలు పెడితే దానికి కోత ప్రియులరా, మనం వ్యవసాయం చేస్తున్న వ్యక్తులు ఏదైతే విత్తనాలు పెడతారో దానికి పంట కోస్తున్నట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి విత్తనాలు ప్రియులరా చాలా ప్రాముఖ్యం, ఇవ్వడం ప్రియులరా చాలా ప్రాముఖ్యం. మామూలు విషయం కాదు, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియుల అనేక విషయంలో మనం ఇవ్వచ్చు. ప్రత్యేక ప్రియులారా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా నుండి మీ నుండి కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమయం అన్నమాట, లేదంటే మన జీవితం అన్నమాట, మన హృదయం అన్నమాట. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రభు ప్రియులారా కోరుతుంది అంటే మనల్ని ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. కాబట్టి మార్కు సువార్త ప్రియులారా 3వ అధ్యాయము 13, 14 వదన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులను పిలిచామన్నమాట. పిలిచి తనతో పాటు నివాసం చేయడానికి కొరకు పిలిచామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పిలిచిన ఉద్దేశం తనతో పాటు నివాసం చేయాలి, తనతో పాటు ఉండాలి అని ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి పేతురు ప్రియులారా మనకు బైబిల్ నేర్పిస్తుంది, దేవుడు పిలిచినప్పుడు, యేసుక్రీస్తు పిలిచినప్పుడు పేతురు తన పాత అంటే తన పని అంతా కూడా వదిలేసుకొని యేసుక్రీస్తును వెంబడించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పేతురు మాత్రం కాదు, యోహాను గాని, అపోస్తలులు పౌలు గాని, శిష్యులు అందరు. కాబట్టి మనల్ని కూడా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుతో ప్రాముఖ్యంగా సమయం గడపాలి. అంటే ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, సుధీలో, ఏ పరిశుద్ధమైన దేవునితో ప్రియులారా మీరు సమయం గడపాలి. అంటే టైం ఇవ్వాలి అనమాట. టైము ప్రియులారా సమయం. ఇప్పుడు మీరు అందరం సమయం ఇస్తున్నాం, ఉదయకాలం కానీ ఈవినింగ్ కానీ మీరు సమయం ఇస్తున్నామంటే సమయం ఇవ్వడం ప్రియులారా మనం చూసినది అది కూడా ఒక ప్రేమ అనమాట. అది కూడా ప్రేమ ప్రియులారా మనం రకరకాల విధంగా వ్యక్తపరచవచ్చు. కొందరు గిఫ్ట్ ఇచ్చి ప్రేమ చూపిస్తుంది, సమయం గడిపి ప్రేమ చూపిస్తుంది, దేవుని స్వరం విని. కాబట్టి ప్రియులారా ప్రేమ మనం రకరకాల విధంగా అది ఎక్స్ప్రెషన్ చేస్తే అనమాట. దానిలో ఒకటి ప్రియులారా మనం చూసినట్టే మన సమయం ఇవ్వడం అనమాట, స్పెండ్ చేయడం. వేసే మాట వినడం అంటే కూడా మీరు దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. లేదంటే మీరు దేవుని ప్రేమించలేని వ్యక్తి ఉంటే మీరు వినలేదు. ఇప్పుడు మీరు ప్రియులారా ఉదయకాలం మీరు పాల్పొందుతున్నామంటే మీరు ప్రభు ప్రేమ గ్రహించిన వ్యక్తులు. కాబట్టి ఆ ప్రేమ ఇంకా మీరు కోరుతున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ మీరు రుచి చూసాము, ఇంకా ప్రేమ మీరు కోరుతున్నాము, అది మంచిది. ఎందుకంటే ప్రేమ పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తుతో ప్రేమలో లోతైన అనుభవంలో నడిపించినప్పుడు ప్రియులారా మనం అది ఇంకా ఫలిస్తని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడింది గివ్ అండ్ యూ విల్ రిసీవ్. కాబట్టి మనం ఇచ్చినప్పుడు చాలాసారి మనం మన చేతుల నుండి లేదంటే మన ప్రేయర్స్ నుండి లేదంటే మనం ఆత్మ నుండి ప్రేమ బయటకు వెళుతూ గానీ తిరిగి మనకు దొరికే విషయం గురించి మనం పట్టించుకోవడం లేదేమో. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఏ విత్తనాలు అయితే పెట్టారో దానికి ఒక పంట ఉంది, కోత ఉంది అనే సత్యం. అది తిరిగి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రిన్సిపల్ మనం గ్రహించుకోవాలి.
ఇది దేవుని రాజ్యంలో ఉన్న మన జీవితంలో అది జరిగినాక యేసు నామములో. ఎందుకంటే ఇది ఎవరు చెప్పిన మాట? ప్రభువు యేసు గురించి చెప్పిన మాట అన్నమాట. జరుగుతుంది, 100% జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నమ్మాలి. కొన్నిసారి మన మనసు అవిశ్వాసంతో అనుమానంతో ఉన్నారేమో, ఇది ఎలాగ జరుగుతాయి, కానీ జరుగుతాయి. గివ్ అండ్ యూ విల్ రిసీవ్, యువర్ గిఫ్ట్ విల్ రిటర్న్ టు యూ. కాబట్టి మనం ఇచ్చినది మన దగ్గరికి వస్తాయి అనమాట. యువర్ గిఫ్ట్ విల్ రిటర్న్ టు యూ ఇన్ ఫుల్, ప్రెస్డ్ డౌన్, షేకెన్ టుగెదర్ టు మేక్ రూమ్ ఫర్ మోర్, రన్నింగ్ ఓవర్ అండ్ పోర్ ఇన్ టు యువర్ ల్యాప్. The amount you will give determine the amount you get back. కాబట్టి మనం ఎంత దేవుని కొరకు ప్రియులారా మనం ఇస్తున్నామో అది తిరిగి మన దగ్గరకు తిరిగి వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.